హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఆకలితో అలమటిస్తున్నారు హౌస్ మేట్స్. బిగ్ బాస్ ఫుడ్ని మొత్తం రిటర్న్ చేసి టాస్కులు పెట్టి టాస్కులో ఎవరైతే గెలిచారో వారికి మాత్రమే ఫుడ్ ఇస్తానడంతో హౌస్ మేట్స్ అందరూ ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా యష్మి క్లాన్, నైనికా క్లాన్ 2 టాస్కులు గెలవడంతో వారికి ఫుడ్ అయితే లభించింది. కానీ నిఖిల్ అలాగే మణికంఠ ఒక క్లాన్గా ఉన్న సంగతి తెలిసిందే. వీరు 2 టాస్కులు ఓడిపోవడంతో వీరికి రేషన్ లభించలేదు. రేషన్ స్థానంలో బిగ్ బాస్ వీరికి రాగి పిండి మాత్రమే ఇచ్చారు. దీనితో వీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఎలాగైనా మనం ఫుడ్ తినాలి అని మణికంఠ అంటుంటే, ఏంట్రా ఇప్పుడు దొంగతనం చేద్దామా అంటూ నిఖిల్ చెప్తున్నాడు. ఇక మరోవైపు తన చీఫ్ అయిన యష్మి తన క్లాన్ సభ్యుల కోసం తన రేషన్లో లేని వస్తువులను నైనికా క్లాన్ నుండి దొంగతనం చేయాలని నిర్ణయం తీసుకొని ప్రేరణ సాయంతో షుగర్, కాఫీ పొడిని వారి నుండి సగం సగం తీసుకోవాలని ప్లాన్ చేశారు. అలాగే నైనికా క్లాన్ సంపాదించుకున్న చికెన్ కూడా సగం తీసుకోవడంతో సీత ఆ విషయం తెలిసి, దేవుడా ఈరోజు మా చికెన్ దొంగిలించిన వారి కడుపు నొప్పి పుట్టాలి అంటూ కామెడీగా మాట్లాడుతుంది. మొత్తంగా యష్మి క్లాన్ టీం సభ్యులు దొంగతనం చేశారు అని తెలుసుకున్న నబీల్ నిఖిల్, మణికంఠ వద్దకు వచ్చి, వారు దొంగతనం చేశారు, ఇలా చేయొచ్చు అనుకుంటే ఇక నేను కూడా మొదలు పెడతాను అని నబీల్ అనడంతో మణికంఠ, చెయ్యి ముందుకు ఎల్లు, నువ్వు కూడా దొంగతనం చెయ్యి అన్నట్టుగా మణికంఠ చెప్తున్నాడు. ఫైనల్గా నైనికా వద్ద మాట్లాడుతూ మణికంఠ 2 రోజులైంది అన్నం లేక అని అంటుంటే నిఖిల్ చాలా కామెడీగా, నిన్నటి నుండి నన్ను పీక్కు తింటున్నావు కదరా, నేను 5 కేజీలు తగ్గిపోయాను, నా రక్తం తాగుతున్నావు అని అంటుంటే మణికంఠ మాత్రం కింద పడిపోతూ, అయ్యా నా ముఖంపై 4 చుక్కల పల్పీ ఆరెంజ్ చల్లండి అంటూ కామెడీగా మాట్లాడుతున్నాడు. మొత్తంగా మణికంఠ, నిఖిల్ ఆకలితో ఉన్నప్పటికీ కామెడీగా మాట్లాడుతూ షోని ఆసక్తికరంగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.